కాబట్టి సీనుని మీ చేతుల్లో పెడతా ఉన్నాను. కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు చాలా బాధపడ్డా నేను ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. మేము త్వరలో అన్న కూడా రోడ్డు మీదకి వస్తారు సర్వనాశనం చేస్తారు రాష్ట్రాన్ని. ఇంకా ఏ మొహం వచ్చారు మీరు? ఏమైనా ఒక నిజాయితీ ఉందా? అసలు పవన్ కళ్యాణ్కి నిజాయితీ ఉందా? వీడేమన్నా నీతిమంతుడా? వీడేమన్నా తిన్నమైనోడా? అసలు పవన్ కళ్యాణ్కి నిజాయితీ ఉందా? సన్నీ లియోను వేదాలు మళ్ళించినట్టుంది ఆయన చెప్పే. 21 స్థానాలు మాకు వచ్చేసినాయి భారతదేశ చరిత్రలో అంటారు. అరే లఫూట్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? అయితే ఇప్పుడు మన ప్రెసెంట్ డిప్యూటీ సీఎం కూడా రిజైన్ చేసి ఇవ్వనండి. 3 పిల్లలతో డిప్యూటీ సీఎం అయ్యాడు కదా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అందరం కలిసి పబ్లిక్ లో తిరుగుతాం. ఎందుకు అడుగు తింటానికా? ఎందుకంటే 11 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. 11 అని ఆ నెంబర్ మండదా. అతన్ని హక్ చేసుకుంటే ఆ స్ట్రెస్ అంతా పోతుందని నేను నమ్ముతున్నాను. యాడ దొరికింది సంతరా ఇదే? ఎక్కడో ఈవీఎంస్ లో మోసం జరిగింది. మా ప్రభుత్వంలో లోపం ఏం లేదు. లక్షలకి మాకు 11 సీట్లు వచ్చాయి. 151 23 వచ్చినప్పుడు అర్థం కాలేదా ఆ విషయం? రాధా 550 స్టీల్ టీఎంటీ. అంటే మనం ఎంత సర్వీస్ చేసాం, ఎంత సేవ చేసాం. అటు చూడు, నా రాజా హక్ చేసుకున్నప్పుడు నాకు కూడా అలాగే స్ట్రెస్ అంతా పోతుంది. కొట్టుకోండి ఇద్దరు కూర్చో జుబ్బ. సీనుకు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. ఓ పని చేయి అయితే, నువ్వు దెంగి. ఎందుకు మీడియా హైలైట్ చేస్తుంది? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. మేము చేసిన తప్పు ఏం లేదు. నీకు తప్పనిపించలేదా? తప్పేంటి? వ్యక్తిగత విషయాన్ని దయచేసి ఎవరు తలదూర్చకండి. రేయ్ అయ్యగారు రూల్స్ పెడతారు, ఫాలో అవ్వరు. అన్నా లెజెనోవాని మ్యారేజ్ చేసుకోక ముందే అన్నా లెజెనోవాకి ప్రెగ్నెంట్ చేశాడు. మరి అది తప్పు కాదా? అయిపోయినా సాడీలు నిజమే కదా సార్. కింద పని సంగతి నిజాయితీ ఉంటే పనులు మాకుందని చెప్తున్నా. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఏంట్రా కుక్కలా మాట?